ఒకసారి విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం. ఇది ర్యాట్ స్నేక్ అండి. ఇది లుక్స్ లైక్ కోబ్రా. దీని బాడీ కోబ్రా కనిపిస్తుంటుంది. ఇందులో 5-6 రకాలు ఉంటాయి. ఒకటి ఎల్లోయిష్ వస్తుంది, ఒకటి గ్రీన్, బ్రౌనిష్, స్ట్రైప్స్ రకరకాలు కనబడుతుంటాయి. ఇది నాన్ వెనమస్ జరిగొడ్డు ర్యాట్ స్నేక్. ఇది ఇగో ఫార్మర్ ఆఫ్ ఫ్రెండ్. ఇది చాలా ఫార్మర్కి ఇది నీడ్. ఇది మనకు నీడ్. ఇది ఓన్లీ ఎలకలు తింటూ ఉంటుంది. ఇది చూడడానికి భయంకరంగా నాగపాల కనిపిస్తుంటుంది, బట్ ఇట్స్ నాన్ వెనమస్ స్నేక్ అండి. ఇటువంటి కనిపించినప్పుడు ఎవరు చంపే ప్రయత్నం చేయొద్దు. సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తే కమెంట్ రెస్క్యూ ద స్నేక్స్ లివ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. ఇది ఈరోజు మొత్తం నేను పట్టిన పావులన్నీ కూడా మా రేంజర్ గారి సమక్షం ఇన్ఫార్మ్ చేస్తే ఇది మార్నింగ్ తీసుకుని రామంటే కౌంట్ చేసిన తర్వాత సైజ్ చేసిన ప్లేస్లో ఈ కేమ్ టు రిలీజ్ ద స్నేక్స్ అండి. నమస్కారం అండి అందరికీను. ఇది విషరహితమైంది ఈ పాము. దీన్ని జర్రిగొడ్డు అంటారు సాధారణ పరిభాషలో. ఇది రైతు నేస్తామండి. రైతులు పండించినటువంటి పొలాల్లో ఇవన్నీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఎలకలన్నింటినీ కూడా ఇవి తినడం వల్ల మనకి పంట బాగానే రైతుకు అందుతుంది. ఇది నాన్ వెనమస్ కాబట్టి, అంటే విషరహితం కాబట్టి దయవుంచి ఎవరు దీన్ని చంపడానికి ప్రయత్నించొద్దండి. మన కిరణ్ గారి నెంబర్ కనుక తీసుకున్నట్టయితే ఆయన వచ్చి వాటిని రెస్క్యూ చేసి మాకు తెలియపరిస్తే మేము ఇలా అడవుల్లో తిరిగి వాటి ఆవాసాలకు పంపిస్తూ ఉంటాం. దయవుంచి ఎవరు కూడా పాముల్ని చంపడానికి ప్రయత్నించొద్దు, అలాగే పట్టుకోవడానికి కూడా ప్రయత్నించొద్దు. అనవసరంగా వీడియోలు అవి చేస్తాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అని కూడా ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ మీరు అలా చేయదలుచుకుంటే శిక్షణ తీసుకుని మాత్రం ఆ పని చేయండి. వాటి గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోండి. యువతగా చాలా సాహసాలు చేస్తున్నారు ఈ మధ్యన యూట్యూబ్లో రీల్స్ గురించి గట్రాను. మీరు దయవుంచి ముఖ్యంగా యువతకి నేను విన్నవించుకునేది అదే, మీరు సాహసం చేయకండి. ముందు ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్నాక మీరు కూడా ఆ పని చేయొచ్చు. ఓకే. ఇది కంబాలకొండ. ఇది అంటే కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతము. కంపార్ట్మెంట్ నెంబరు 552 అండి. ఇది భైరవకోన దగ్గర దబ్బందా విఎస్ఎస్ ఏరియాలో ఈ పాములన్నింటినీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ స్నేక్ క్యాచర్ గారు నాకు ఇన్ఫామ్ చేస్తే నా దగ్గర వివిధ సందర్భాల్లో పట్టుకున్నటువంటి పాములన్నీ ఉన్నాయంటే మీరు విడుదల చేయడం కాదండి, మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కూడా వచ్చి మీరు ఎక్కడ తీసుకుంటారో ఎక్కడ వదులుతారో అనేది మేము చెప్తాము. అది మీకు ఆథెంటికేషన్గా ఉంటుంది. గవర్నమెంట్ తాలూకు చట్టాలకి లోబడి మీరు కూడా పనిచేయాల్సి ఉంటుంది అని నేను చెప్పగానే వెంటనే స్పందించినటువంటి ఆయన మాకు ఇన్ఫామ్ చేస్తే ఈరోజు ఇంచుమించు 10 పాముల దాకా ఇక్కడ తీసుకొచ్చి విడుదల చేయడం జరుగుతుందండి. ఇదే ప్రాంతంలో, ఇదే అటవీ ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది. ఓకే. ఇది సార్ కట్ తీసుకొని వదిలేయండి. గుడ్. ఇలా చూడండి. వెరీ గుడ్ అన్న. ఇటు అన్న ఒకసారి ఇటు. సూపర్ అన్న. ఇటు మీరు మాట్లాడుతుండే, మీరు మాట్లాడకండి అన్న. వాయిస్